ఈ గుట్ట తలుపులు మరో ప్రపంచానికి దారా. ఇదే అన్నట్టు మనకు దూరం నుంచి వెళ్ళి కనపడే తలుపులమ్మ గుట్ట. చూసుకోండి, మధ్యలో నాగశేషుని లెక్క ఉంది. మూసి ఉన్న తలుపులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి చూసుకున్నారు కదా. విలేజ్లో ఉన్నాము. ఇక్కడ అతి పురాతనమైన తలుపులమ్మ గుట్ట అనేది ఒకటి ఫేమస్ గుట్ట ఉంది. దాన్ని చూడ్డానికే మనం వచ్చాం. యాక్చువల్గా ఆడికి వెళ్ళాలంటే ఈ వాగు నుంచి ఇటు దాటాలి. దాటి వచ్చాం ఆల్రెడీ మొత్తం. ఇటు మీకు ఇప్పుడు అది చూపిస్తా పదండి. ఇక్కడున్న స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఒక రైతు వ్యవసాయం చేస్తున్న సమయంలో ఒక రోజు ఒక ఆవు వచ్చేసి పంటని మొత్తం తినేసి వెళ్ళేదట. అట్లా కొన్ని రోజులు జరిగితే అప్పుడు ఆ రైతు అనేది కొన్ని రోజులకు గమనించిండు, ఇది పంట ఏ ఆవు తింటుంది, ఏం తింటుంది అనేసి గమనిస్తే అప్పుడు ఒక ఆవు వచ్చి తినడం గమనిస్తే ఆ ఆవు ఎక్కడిది ఎవరిది అనేది దాని ఎంత పోకుండా ఉన్నాడు. ఆ ఆవు వచ్చేసి ఇక్కడ ఈ తలుపులమ్మ గుట్టకు, అంటే అప్పుడు అట తలుపులు తెరిసి ఉండేనట. ఆ ఆవు అందులో నుంచే వచ్చిందట. అది తినేసింది. ఆవు తినేసి ఇటు వెళ్ళంగా ఇక్కడ ఈ రైతు కూడా చూసినాక ఆవు లోపలికి వెళ్ళాక తలుపులు క్లోజ్ అయ్యాయట. ఆ ఆవు వచ్చేసి అక్కడనే ఇక ఆ తలుపులమ్మ గుట్ట దగ్గరనే నా పంట మొత్తం తినేసినావు, నాకు ఎలా బతుకుడు అనేసి అన్నే గొడగొడ ఏడ్చుకుంటా ఆ రైతు ఉన్నాడట. అయితే ఒక దేవుడు అనేది ప్రత్యక్షమయ్యి, అంటే దేవుడు అంటే ఒక వెలుగు అనేది ప్రత్యక్షమయ్యి రైతుకు ఒక వరం ఇచ్చిందట. నీ ఇంటి దగ్గర ఒక గుమ్మి అనేది స్టోరేజ్ చేయడానికి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గుమ్మి అంటే వడ్లు దాచుకోవడానికి. అందులో నీకు తరగని ధనం ఇస్తున్నా, నువ్వు ఎన్ని రోజులు తినని కానీ వెనుకకు చూడకుండా అందులో నుంచి ఎన్ని వడ్లు తీస్తే అన్ని వచ్చేటట్టు నీకు వరం ఇస్తున్నా అనేసి ఆ వెలుగు అనేది ఈ రైతుకు చెప్పిందట. చెప్పేసి ఆ వెలుగు అనేది మాయమైపోయింది.
మాయమైపోయినాక ఈ రైతు ఇంటికి వచ్చినాక సరే అనేసి అట్లనే జరుగుతున్నది. రైతు వాళ్ళ భార్యకు కొన్ని రోజులకు డౌట్ వచ్చింది, ఇందులో నుంచి వెళ్ళి వడ్లు ఇన్ని ఎలా వస్తున్నాయి, మేము పోసింది కొన్నే కదా, ఇందులో నుంచి వెళ్ళి ఇన్ని వడ్లు ఎలా వస్తున్నాయి అనేసి ఆమె ఆ మూత తీసి చూస్తుంది. అంటే దానికి తీయద్దు అని అప్పుడు ఆ వెలుగు అనేది రైతుకు చెప్పింది కదా. ఈ రైతు అనేది వాళ్ళ భార్యకు చెప్పలేదు అన్నట్టు. ఈ భార్య ఎప్పుడైతే అది ఓపెన్ చేసి చూస్తుందో దానికి ఉన్న మహిమ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడున్న స్టోరీ ఇది. ఇప్పుడు నీకు ఆ తలుపులమ్మ గుట్టని చూపిస్తా, పదండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి వచ్చేసినాం. అయితే ఈ తలుపులమ్మ గుట్టకు కొందరు ఇంకొన్ని రకాల స్టోరీలు చెప్తుర్రు. అంటే పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసేవారని, అదొకటి రకరకాల స్టోరీలు ఉన్నాయి. ప్లస్ ఈ స్టోరీ ఒకటి అయితే వచ్చేసి పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారని, లోపలికి వెళ్ళాక ఇక్కడ కింద పెద్దయ్య దేవుడు అనేసి ఒక దేవుడు ఉంది. ఆ దేవుడు కాపలా ఉన్నాడని, లోపల ధనం ఉందని కొంతమంది రకరకాల స్టోరీలు చెప్తున్నారు. ఇలా ఏది అబద్ధం ఏది నిజం అనేది వస్తే మనకు తెలియదు. అది చూడడానికి అయితే మొత్తం ఇది దూరం నుంచి వెళ్ళి చూస్తే అచ్చం మనం తలుపులు కదా బయట నుంచి వేస్తే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. పెద్దగా ఉంటుంది. మళ్ళీ మధ్యలోకి ఇట్లా నాగుపాము లెక్క ఉంటుంది. ఇది పూర్వం తలుపులు తెరిసే ఉండేటి. ఇవన్నీ అయినాక తలుపులు మూసుకుపోయినాయి అనే స్టోరీ వినబడుతుంది. మీకు చెప్పిన స్టోరీ అయితే అది నిజం అనేది బాగా మంది చెప్పారు. ఇంకొందరిని అడిగితే ఈ స్టోరీలు అన్నీ చెప్పారు. ఇదైతే ఇప్పుడు ఘోరం అడవిలనే ఇక డైరెక్ట్ మొత్తం చూసుకోవచ్చు. అడవి మొత్తం అడవే ఉంది. యాక్చువల్గా ఈ గుట్ట కనిపిస్తుంది కానీ ఆ గుట్ట దాకా పోయే దారి మాత్రం కనిపించలేదు. చుట్టూ తిరుగుతున్నాం కానీ అక్కడికైతే పోతలేం. చూడు గడ్డి ఎంత ఉందో. నార్మల్గా ఈ హైట్ దాకా ఉంది గడ్డి. పోదాం. అయితే రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ పెట్టిన, ఆ వీడియోస్ కూడా చూడండి, కొద్దిగా చెక్ చేయండి. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఎలాగోలా మనం రైట్ దగ్గర దాకా వచ్చేస్తున్నాం. మనం వెళ్ళేసి చూద్దాం. దీని ప్రకారం అయితే కొందరు లోపల మునులు తపస్సు చేసుకునేవారు. ఇక్కడ అంటే మన నార్మల్గా ఏంటంటే బయట వేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది అట, లోపల గుహలలో వేస్తే వాళ్ళకు వేరే వైబ్రేషన్స్ డైరెక్ట్
ఇట్లాంటి ప్రదేశాలకు మీరు వచ్చినప్పుడు కొంచెం కింద చూసుకుంటారండి. ఎందుకంటే వర్షాకాలం కదా, పాములు బాగుంటాయి. ఇట్లాంటి ప్రదేశాలలో, అడవి ప్రాంతాలలో ఈ చెట్ల మీద ఉండే పాములు ఇంకా బాగుంటాయి. ఇదేమో చెట్టు చూడండి, పువ్వులు అయితే బాగున్నాయి. ఇది ఒక్కటైతే చూసుకోండి. ఇదంటే బాగా దట్టమైనది అడవి. కొద్దిగా చూసుకుంటూ వస్తే కొంచెం బెస్ట్. ఎందుకంటే ప్రమాదం జరగకముందే కొంచెం అప్రమత్తంగా ఉంటే మనకు కూడా కొంచెం సేఫ్ ఉంటుంది కదా, అందుకోసమే చెప్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు మనం రాగానే మనకు ఒక పాము కలిసింది, మంచి పెద్దగానే ఉంది అది. అందుకోసమే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఇటు వెళ్దాం. ఇటు ఒక చిన్న వాగు ఉన్నది, వాగు దాటేద్దాం. పోవాలి ఇప్పుడు మనం. మీ దాకా పోవాలంటే ఇటు ఉంది చూసినారా, ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం అటు పోతే మనకు దారి అన్నది రండి. అసలు ఎక్కడ ఏము మళ్ళా ప్లేన్ ఏరియాలోకి వచ్చినట్టున్నాం మనం. కాళ్ళు అయితే మస్తు నొత్తున్నాయి. బండలు ఎక్కి అమ్మా. దాదాపు మనం భూమి నుంచి ఒక ఎంతంటే బాగానే పైదాకా వచ్చినాం. కానీ ఎక్కినాయని మొత్తం గుట్టనే బండలు. అందుకోసమే కావచ్చు ఇక్కడ దాకా ఎవరు రాలేకపోయారు. పోయి మనం అసలు మీద ఏముందనేది అందుకోసమే తాపుకొస్తారు అదే అంటున్నా. ఆడిదాకా పోయి చూసుకొని రావాలి. ఈడిదాకా వచ్చి గాయంతా పోకుంటేలా సూపర్ వ్యూ ఉంటుంది. కొంచెం కింద చూసుకుంటారండి, ఓకేనా? రండిరా. ఫస్ట్ మనం ఒకటి వచ్చినామో లేదో మళ్ళీ లోయలోకి దిగాలి.
మీకు ఒకసారి బ్యాక్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదే తలుపులమ్మ గుట్ట అన్నట్టు. నార్మల్గా మ్యాక్సిమం అక్కడి దాకా పోవడానికి ట్రై చేస్తా, ఎందుకంటే కింద బాగా చిత్తడి ఉంది, బాగా అంటే బాగా. మరి ఎక్కడ ఏముందో కూడా చూసుకోవాలి కదా. కొంచెం కింది దాకా దిగుతున్నా, దిగి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. ఓకేనా? అడవి అయితే ఘోరం డేంజర్ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికంటే మామూడు వచ్చిండు, అక్కడనే స్ట్రక్ అయిపోయిండు. నేను ప్రస్తుతానికైతే ఒక్కనే వెళ్తున్నా. ఇక్కడ ఏమయ్యేది కూడా తెలియదు. దగ్గర దాకా పోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇంకా కిందికి పోయే కొద్దీ ఇంకా కిందికి వెళ్తున్నా తప్పించి మీదికి అయితే వస్తలేను. అట్లుంది పరిస్థితి. నేను ఎంత దిగినా కానీ కిందికే వెళ్తున్నా, మీదికైతే వస్తలేను. చూడండి, మ్యాక్సిమం అయితే ఇక్కడ ఒక వాగులాగా ఉంది కానీ బట్ అందులో నీళ్ళు లేవు, చూస్తున్నారు కదా. ఇట్లాంటి అడవిలోకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా సేఫ్టీ తీసుకోర్రి, ఓకేనా? దేవుణ్ణి చూసినాకనే భయమైంది ఫ్రెండ్స్. ఒకటేసారి స్వామివారు ఒక్కడే కనిపించే వరకంటే కొంచెం భయమైంది అంతే. ఇక్కడ కిందనే దేవుడు ఉంటుందని నేను చెప్పాను కదా, ఆ దేవుడు ఇక్కడే. యాక్చువల్ మ్యాక్సిమం ఇందులో నీళ్ళు వస్తాయి కానీ ఇప్పుడు రావట్లేదు ఏమో, చూసుకోండి. ఇక్కడ మనకు పెద్ద బండ కింద స్వామివారు ఉన్నారు చూడండి. ఇక్కడ ఆ లోపల మునీశ్వర్లకు, ఆ స్వాముల వరకు ఈ స్వామి వచ్చేసి డిస్టర్బ్ కాకుండా కావలి ఉంటాడు అనేసి ఇక్కడ వాళ్ళు నిజం చెప్పాలంటే ఈ గుడి ఉందని మీరు ఇక్కడ దాకా వచ్చేదాకా ఈ గుడి కనిపించదు. నాకు ఆ గుట్ట దిగేదాకా కూడా ఆ గుడి కనిపించలే. గుట్ట తిరిగినాక ఒకటేసారి ఆ రెడ్ కలర్ కనిపి జల్లు అన్నది, ఇక్కడ గుడి ఉంది కదా అని అనుకున్నా. ఇంచెల్లి మనం మీదికి ఎక్కాలి ఇప్పుడు. మళ్ళీ కొంచెం మీదికి పోగానే అది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు, ఆ స్టార్టింగ్ పాయింట్కి తీసుకుపోతే మనం అయిపోతుంది, ఓకేనా? పోయిన కొద్దీ దూరం అవుతుందనా దగ్గర అవుతుందనా నాకైతే అర్థమవుతలేదు. వెరీ డేంజర్గా ఉంది ఏరియా మొత్తం. ప్రస్తుతానికైతే నేను ఒక్కనే ఉన్నా, మా ఊడు కూడా ఆల్మోస్ట్ అయిపోయిండు అక్కడనే.
తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఏదో సౌండ్స్ వస్తున్నాయి. आदिवासियों को अरे ఇంతవరకు అసలు లోపలికి వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినా కావచ్చు, అయినా కానీ ఇంకా పోతున్నా. వీడియో తీయాలి. మనకు ముంగట ప్లేన్ ఏరియా కనిపిస్తుంది. ఇంత మీదకి వచ్చినాక ఒక ప్లేన్ ఏరియా ఉంది. ఇక్కడ రాళ్ళు వచ్చేసి వెరైటీ స్ట్రక్చర్లో ఉన్నాయి తెలుసా. ఇది చూడండి ఇది ఎలా ఉందో. వెరైటీ అంటే వెరైటీ స్ట్రక్చర్లో ఉన్నాయి. మనం ముందర కనిపించేది అదే వెంటడా చూడండి, ఇదే అది తలుపులమ్మ గుట్ట. అది వచ్చేసి మధ్యలో ఉంది చూడండి ఫ్రెండ్స్, అది నాగుపాము లెక్క ఉంటుంది. ఇదే అన్నట్టు తలుపులమ్మ గుట్ట. చాలా చాలా అంటే మా ఎక్కడి నుంచో దగ్గరనే కనిపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఇంత దూరం అనేసి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం
ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు నా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.